విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా నగలు కొట్టేసిన అతని ఇంటికి అయితే వెళ్తారు. ఇక అతని ఇంటికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. ఇక అతనైతే ఎవరు అని చెప్పి లోపలేండి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే మేము వివరాలు సేకరించడానికి వచ్చాము, దయచేసి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటుంది. నిజంగానేనా అని చెప్పి అతను అంటాడు. నిజంగానే, ఒక్కసారి డోర్ తీస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి విరాట్ అంటాడు. ఇక డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న చంద్రకళ విరాట్లను చూసి ఆ దొంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి, అమ్మో నా పని అయిపోయిందని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అతన్ని చూసి విరాట్ అలాగే చంద్రకళ చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. అది చూసి అతనైతే భయపడుతూ ఉంటాడు. ఇక విరాట్ అయితే ఇలా అంటూ ఉంటాడు, రేయ్ ఎక్కడ్రా, నగలెక్కడ, మర్యాదగా ఇస్తావా లేదా అంటూ విరాట్ అయితే అతన్ని నిలదీసి అడుగుతాడు. దాంతో అతనైతే ఏంటి నగలేంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరు మీరు అసలు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో విరాట్ అయితే ఒక్కసారిగా చాలా కోపంగా తనకి తనకి కోపం వచ్చి తనైతే ఒక్కసారిగా అతన్ని ఒక లాగ్ పీకుతూ ఉంటాడు. ఇక తనైతే ఒక్క చెంప దెబ్బ కొడతాడు. దాంతో అతనైతే కింద పడిపోతాడు. ఇక అతన్ని నిజం చెప్పమని, ఆ నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని, అలాగే నిన్ను ఈ దొంగతనం ఎవరు చేయమన్నారో అని చెప్పి మొత్తం అంతా కూడా అడుగుతూ ఉంటారు. ఇక అది వినగానే అతనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దొంగ అయితే సార్ 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 ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా అయితే నిన్ను ఈ పని చేయమని చెప్పింది ఎవరు, మర్యాదగా చెప్తావా లేదా, మర్యాదగా మా నగలు మాకు ఇవ్వు అంటూ అతన్ని చెదగొడుతూ ఉంటాడు. ఇక దాంతో అతనైతే సార్ మీ నగలు ఇచ్చేస్తాను సార్, నాతో ఈ పని చేయించింది ఎవరో కాదు సార్, మీ ఇంట్లో మనుషులే అని చెప్పి అంటాడు. అది వినగానే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.